నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు డి పద్మజ గారు రచించిన ఆ తర్వాత అనే కథను విందామండి. ఈ కథ జూలై 2012 విపుల మాసపత్రికలో ప్రచురితమైనది. ధన్మంటూ తలుపు తెరుచుకుంది. ఆనందరావు దుమదుమలాడుతూ లోపలికి వచ్చాడు. డ్రాయింగ్ రూంలో సోఫాలో పడుకుని నవల చదువుతున్న సుకన్య ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తలుపుకి బోల్ట్ కూడా వేయకుండా, ఏంటా నిర్లక్ష్యం? ఏ దొంగ వెధవ వచ్చి ఇల్లంతా దోచుకుపోయినా నీ పాటికి నువ్వు ఆ దిక్కుమాలిన పుస్తకం చదువుకుంటూ పడుకుంటావు. నీకేం? నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? నేను చచ్చాక కానీ నీకు నా విలువ తెలీదు. అడుక్కు తింటావు. ఫుల్ స్టాపు కామాలు లేకుండా అరుస్తూనే ఉన్నాడు ఆనందరావు. పోస్ట్ మ్యాన్ వెళ్ళాక తలుపు బోల్ట్ వేయడం మర్చిపోయినందుకు తనని తనే తిట్టుకుంది సుకన్య. అరిచి అరిచి ఎప్పట్లా ఆమె నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కాస్త శాంతించి టీవీ పెట్టుకుని చూడసాగాడతను. ఆమె నిశ్శబ్దంగా వెళ్ళి కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది. ఏ కళనున్నాడో తను నిశ్శబ్దంగా తాగి కప్పు పక్కన పెట్టాడు. అసహనం, చిరాకు, కోపం తిక్కా కలిస్తే ఆనందరావు. పేరులో ఆనందమే కానీ ఆ మనిషి మొహంలో ఎవరూ చిరునవ్వు కూడా చూడలేదు. చిన్నప్పుడేమైనా బోసి నవ్వులు నవ్వాడేమో వాళ్ళమ్మకి గుర్తులేదు. బిఏలకి తప్ప బిఏలకి పెళ్లి కాని సమాజంలో బిఏ చదువుకున్న సుకన్యకి వాళ్ళ నాన్న ఎంత ప్రయత్నించినా పెళ్లి కుదరలేదు. మధ్యవర్తి ఆనందరావు సంబంధం చెప్పినప్పుడు ఒక్కడే అబ్బాయి, బ్యాంకులో ఉద్యోగం, బాదరాబందీలు లేవు అని వినగానే ఆమె తండ్రి గుండె గుబేల్మంది. ఇంత మంచి సంబంధం ఇంకెప్పుడైనా కుదురుతుందా అన్న అనుమానం కూడా వచ్చింది. పెళ్లి చూపుల్లో ఆనందరావు దుమదుమలని పెళ్ళికొడుకు దర్పంగా చిత్రించాడు మధ్యవర్తి. అందగాడే కాబట్టి ఆనందరావు సుకన్యకి పెళ్లి సంబంధాలతో చిర్రెత్తి ఉన్న ఆనందరావుకి సుకన్య నచ్చారు. దాంతో అతని ఖ్యాతి వీళ్ళదాకా రాకుండానే వారం రోజుల్లో పెళ్ళైపోయింది. పెళ్లిలో ప్లెజెంట్గా లేని ఆనందరావును చూసి ఏదైనా విఫల ప్రేమ కథ ఉందేమో పాపం, నేను ఇతన్ని అర్థం చేసుకుని మళ్ళీ మనిషిని చేస్తాను అని నవలలు ఎక్కువగా చదివే సుకన్య అనుకుంది. తను అతన్ని తన ప్రేమతో మురిపించి పాత ప్రేయసిని మర్చిపోయేటట్లు చేసినట్లుగా కలలు కని థ్రిల్లైపోయింది. కాపురానికి వచ్చాక మెల్లమెల్లగా అతని గురించి ఆమెకు అర్థం కాసాగింది. అతనికి ఎలాంటి ప్రేమ కథ లేదు. అసలు ప్రేమించడం అంటే ఏంటో ఆనందరావుకి తెలీదు. అకారణంగా దుమదుమలాడటం తప్ప అతని నోటి వెంట ఒక్క సరసమైన మాట కూడా రాదు. భర్తకి బ్యాంకులో ఉద్యోగం అంటే సుకన్య తెగ మురిసిపోయింది. టైము పాడు లేని సాఫ్ట్వేర్ ఉద్యోగం కాకుండా ఎంచక్కా 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి వస్తాడు. తను తయారుగా ఉంటే సినిమాలు షికార్లు తిరిగి 9ంటికి ఇంటికి రావచ్చు. జాబ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి నిశ్చింతగా బతకవచ్చు. ఇంకా చాలా చాలా కలలు కంది సుకన్య. అతను 9ంటికి వెళ్ళి 5ంటికి రావడం కరెక్టే, కానీ అతనికి బయట తిరగడం విసుగు. ఇంటికి రాగానే దుమదుమలాడుతూ టీవీ పెట్టుకుని చూస్తుంటాడు. 8:30 కల్లా అన్నం తినేసి 9ంటికల్లా నిద్రపోవడం అలవాటు. తనకి కొత్తగా పెళ్ళయిందని, ఇంట్లో తనతో పాటు ఇంకో ప్రాణి ఉందని అతనికి గుర్తుందో లేదో అన్న అనుమానం చాలాసార్లు కలిగింది సుకన్యకి. ఊరికి వెళ్తూ అత్తగారు ఎందుకు అన్నిసార్లు సంసారం గుట్టు అంటూ సామెతలు చెప్పారో అర్థమైంది. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన సుకన్య చాలా సులువుగా పరిస్థితులతో రాజీ పడిపోయింది. కానీ తన ఈడువాళ్లు చిలకా గోరింకల్లా తిరుగుతుంటే తనకి దౌర్భాగ్యం ఏమిటని అప్పుడప్పుడు బాధపడుతుంది. అందమైన ఆనందరావులో ఈ ప్రేమరాహిత్యం ఏమిటో తెలుసుకోవాలని కొత్తల్లో ప్రయత్నించింది. కానీ అతని తిట్లు బూతుల్లోకి దిగడంతో భయపడిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించింది. చిన్నప్పటి నుంచి సుకన్యకు పుస్తకాలు చదవడం ఇష్టం. అంతలా పుస్తకాలు చదవడం వల్ల ఏంటి లాభం? ఆ టైంలో బూజులు దులపవచ్చు కదా, పక్క దుప్పట్లు ఉతకవచ్చు కదా అనే ఆర్గ్యుమెంటు ఆనందరావుది. అందరూ ఇల్లాళ్ళలా టీవీ సీరియల్స్ చూడని సుకన్య అంటే కొంత ఆశ్చర్యం కూడా. ఆమె అన్ని విషయాల్లో రాజీ పడింది. కానీ
పుస్తక పఠన విషయంలో రాజీ పడలేదు. పోన్లే చావని అనుకున్నాడతను. అతనిలో ఇంకో అవలక్షణం సుకన్య వట్టి పనికిమాలిందని ఆమెతోనే పదే పదే అనడం. నా మూలంగానే నువ్వు బతుకున్నావు, నేను లేకపోతే నువ్వు అడుక్కు తింటావు. ఇవి ఆనందరావు దీవెనలు. వంటయిందా? మెల్లగా అడిగినా వినపడుతుంది కానీ కొంచెం పెద్ద స్వరంతో అడిగాడు ఆనందరావు. రండి వడ్డిస్తాను. వంటింట్లోకి నడిచింది సుకన్య. కూరన్నం మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని మొహం క్రోధంతో ఎరుపెక్కింది. కూరలో ఉప్పేశావా, ఉప్పులో కూరేశావా? ఆ దిక్కుమాలిన పుస్తకాలు చదువుతూ 2 సార్లు వేసేసి ఉంటావు. నేను చచ్చాక వంటలక్కగా కూడా పనికిరావు. ఇట్లా వంట చేస్తే చెప్పు తీసుకుని కొడతారు. నే చచ్చాక నువ్వు అడుక్కు తినాల్సిందే. తిడుతూనే అన్నమంతా తినేశాడు ఆనందరావు. తనకు భగవంతుడు చెవులు వినపడకుండా ఎప్పుడు చేస్తాడా అని వాపోతూ సుకన్య అన్నంతో పాటు తిట్లు కూడా తిని లేచింది. 10 నిమిషాల యాంత్రిక శృంగారం తర్వాత అతను చిరాగ్గా మొహం పెట్టి 5 నిమిషాల్లో నిద్రపోయాడు. జాతీయ నాయకుడిని ఎవరో హత్య చేయడంతో నగరంలో అల్లర్లు జరుగుతాయనే భయంతో బ్యాంక్ని హాఫ్ డే క్లోజ్ చేశారు. స్నేహితులంటూ లేని ఆనందరావు తిన్నగా ఇంటికి వచ్చేశాడు. చూస్తే తలుపుకు తాళం. మధ్యాహ్నం టైలర్ దగ్గరికి వెళ్ళి జాకెట్లు తెచ్చుకుంటానని పొద్దున్నే సుకన్య తనని పర్మిషన్ అడగటం గుర్తొచ్చింది. తన దగ్గరున్న డూప్లికేట్ కీతో తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడతను. షర్టు విప్పి బెడ్రూమ్లోని హ్యాంగర్కు తగిలిస్తున్న ఆనందరావుకి మంచం మీద బోర్లించి ఉన్న ఎర్రటి అట్ట ఉన్న మార్గదర్శి డైరీ కనిపించింది. సుకన్యకి డైరీ రాసే అలవాటు ఉందని అతనికి తెలీదు. ఆమెతో ఎప్పుడైనా కబుర్లు చెప్తేనే కదా తెలియడానికి. మానవ సహజమైన కుతూహలంతో డైరీని తీసి చూశాడు. ఏవో సినిమా పాటలు, కొటేషన్స్ రాసి ఉన్నాయి అక్కడక్కడ. ఒక పేజీలో మాత్రం పాయింట్ల వారీగా ఏవో రాసి ఉన్నాయి. అదేమిటో అతనికి అర్థం కాలేదు. ముత్యాల్లాంటి రాతతో రాసిన ఆ పాయింట్లు ఒకేసారి రాసినవి కావని వేరే రంగుల ఇంకుని బట్టి అర్థమవుతోంది. కానీ ఎందుకలా రాసిందో తెలియలేదు. గ్రాడ్యుయేట్ని కాబట్టి నాకు ఉద్యోగం ఇస్తారు. ఒక బైక్ కొనుక్కుంటాను, బస్సులో ఆఫీసుకు పోను. 2 కాంపన్సేషన్ కింద వచ్చే డబ్బుతో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కుంటాను. 3 నా జీతంలో నెలకి కొంత అమౌంట్తో పుస్తకాలు కొనుక్కుంటాను. హాయిగా నాకు కావాల్సినవన్నీ వండుకు తింటాను. 4 టీవీ అమ్మేసి ఒక సీడీ ప్లేయర్ కొనుక్కుని నాకిష్టమైన పాటలు వింటాను. 5 వారానికో సినిమాకు వెళ్తాను. ఇంకా బుక్ ఎగ్జిబిషన్స్కి వెళ్తాను. 6 కొత్త ప్రదేశాలు చూడటం ఇష్టం కాబట్టి కొంత పొదుపు చేసి ఏడాదికోసారి దేశంలోని ఒక్కో ప్రాంతానికి వెళ్ళి చూస్తాను. 7 ఇంకో పెళ్లి చేసుకోవడం, అనాథ పిల్లల్ని పెంచుకోవడం లాంటి పిచ్చి పనులు చేయను. నాకు దొరికే అపురూప స్వేచ్ఛని పోగొట్టుకోను. ఇక నా జీవితాన్ని నేనే ఆనందంగా నడుపుకుంటాను. ఆఖరి పాయింట్ని ఆ రోజే రాసినట్లుగా పక్కనే ఉన్న పెన్నును బట్టి అర్థమైంది. వీధి తలుపు తీసి ఉండటం చూసి సుకన్య కంగారుగా ఇంట్లోకి వచ్చింది. బెడ్రూమ్లో ఆనందరావుని, అతని చేతిలోని తన డైరీని చూసి అలాగే నించుండిపోయింది. ఇదేంటి, ఏం రాశావు నువ్వు? బలహీన స్వరంతో అడిగాడు. అది మీరు కోపం వచ్చినప్పుడల్లా నేను చచ్చాక అడుక్కు తింటావు అంటుంటారు కదా. నిజంగా మీరు చచ్చిపోతే ఏమేం చేయాలో పాయింట్లు తట్టినప్పుడల్లా రాసుకుంటున్నాను. పైట కొంగుని వేలితో చుడుతూ మెల్లగా సమాధానం చెప్పింది సుకన్య. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. నా కథ విన్నందుకు ధన్యవాదాలండి.